హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ డేటా హబ్. ఈరోజు వీడియోలో మనం చెప్పుకోే టాపిక్ వచ్చి ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సపోజ్ మీరు చాట్‌జీపీటీ, క్లాడ్ ఇలాంటి ఏఐ టూల్స్ వాడుతున్నారు. మీరు ఏఐకి ఒక క్వశ్చన్ వేస్తే అది సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు ఒక్కోసారి. అదే క్వశ్చన్ డిఫరెంట్ వేలో అడిగితే అది సూపర్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది ఎందుకు జరుగుతుందంటే ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. నేను ఈ వీడియోలో మీకు ఈ స్కిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏఐతో ప్రొఫెషనల్గా ఎలా మాట్లాడాలో మీకు ఐడియా వస్తుంది. సో మీకు కోడింగ్ రాకపోయినా, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే ఇది ఎవరైనా నేర్చుకోగలరు, చేయగలరు. సో మనం ఈ వీడియోలో ఫుల్గా ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏఐ? ఫస్ట్ మనం అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలుసుకునే ముందు అసలు ఏఐ గురించి ఒక క్విక్గా తెలుసుకుందాం. అసలు ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెసెస్ యువర్ టెక్స్ట్ అండ్ జనరేట్స్ ఇంటెలిజెంట్ రెస్పాన్సెస్ బేస్డ్ ఆన్ ప్యాటర్న్స్ లెర్న్డ్ ఫ్రమ్ బిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడంటే మీరు టైప్ చేసే వర్డ్స్ని చదివి ఇంటెలిజెంట్గా రెస్పాండ్ చేసే ఒక సిస్టమ్, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు వరల్డ్ వైడ్గా దాదాపు ఒక 100 మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రతిరోజు ఏఐ వాడుతున్నారు. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏఐ టూల్ ఎంత పవర్ఫుల్గా ఉన్నా మీరు అడిగే క్వశ్చన్ బాగలేకపోతే అది సరైన ఆన్సర్ ఇవ్వలేదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు సరిగ్గా దాన్ని క్వశ్చన్ చేస్తే అది సరైన ఆన్సర్ ఇస్తుంది. అంటే మీరు ఇన్పుట్ క్వాలిటీ బాగుంటే అవుట్పుట్ క్వాలిటీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. దీన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. సో ఇదే మనకి అవసరమయ్యే మెయిన్ స్కిల్. మన ఇన్పుట్ సరిగ్గా ఇస్తే అది అవుట్పుట్ సరిగ్గా ఇస్తుంది. సో ఈ ఇన్పుట్ సరైనది ఇవ్వడాన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. అంటే ఈ ఇన్పుట్టే ప్రాంప్ట్స్. ఏఐకి దీన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. నెక్స్ట్, వాట్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్? అసలు ఇప్పుడు చెప్పాను కదా మీకు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏఐకి మీరు ఇచ్చే ఇన్పుట్ని స్ట్రాటజికల్గా డిజైన్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే ఏఐతో ఎఫెక్టివ్గా మాట్లాడడం నేర్చుకోవడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇప్పుడు మీరు ఎవరికైనా వర్క్ ఇస్తున్నారు, ఏదైనా వర్క్ చెప్తున్నారు వేరే బయట వాళ్ళకి, మీరు క్లియర్గా స్పెసిఫికల్గా కంటెక్స్ట్ చెప్పినప్పుడు మాత్రమే వారు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు. అంతేగాని ఎలా పడితే అలా చెప్తే వాళ్ళు వర్క్ సరిగ్గా చేయలేరు. మీరు ఏదో సింపుల్గా పైపైన చెప్పేస్తే వాళ్ళు వర్క్ చేయలేరు కదా. మీరు క్లియర్గా పర్ఫెక్ట్గా ఏం చేయాలి, ఎలా చేయాలని క్లియర్గా చెప్పినప్పుడు మాత్రమే అవతలలో ఆ వర్క్ని అర్థం చేసుకుని క్లియర్గా చేస్తారు. ఏఐ కూడా అంతే. ఇది ఒక స్కిల్. ఏంటి ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మన వరల్డ్ వైడ్గా ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. చాలా హై ప్యాకేజెస్ కూడా ఉంటున్నాయి దీని మీద. సో ఇది ఒక డిమాండ్ స్కిల్ ప్రజెంట్. నెక్స్ట్, వై ఇట్ మ్యాటర్స్. అసలు వై ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ ద స్కిల్ ఇన్ 2026? అసలు ఎందుకు ఇది? ఇప్పుడు నంబర్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు వెల్ క్రాఫ్టెడ్ ప్రాంప్ట్స్ వల్ల అవుట్పుట్ క్వాలిటీ 3 times బెటర్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే సేమ్ ఏఐ సేమ్ టూల్, కానీ మీరు ప్రాంప్ట్ బాగా రాస్తే రిజల్ట్ 3x ఇంప్రూవ్ అవుతుంది. సో సెకండ్ ఏంటంటే, ప్రాంప్ట్ ఇంజనీర్కి ఇప్పుడు అదర్ కంట్రీస్లో లైక్ యూఎస్లో యావరేజ్ శాలరీయే చాలా హై ప్యాకేజ్ ఉంటుంది. $300,000 per year ఉంటుంది. చాలా డిమాండ్ ఉన్న స్కిల్ కూడా ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది. ఒక్కో ఏఐ కంపెనీ, Fortune 500 కంపెనీ ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్స్ని కూడా హైర్ చేసుకుంటుంది. సో ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన ఒక టాపిక్ ఈ ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్లో. నెక్స్ట్ వచ్చేసి టోటల్ వరల్డ్లో 1 బిలియన్ మంది దాదాపు ఏఐ వాడుతున్నారు. కానీ ఓన్లీ చాలా తక్కువ మంది, 5% కంటే తక్కువ మంది మాత్రమే ఎఫెక్టివ్లీ ప్రాంప్ట్ చేయగలుగుతున్నారు. సో ఆ 5%లో కూడా మనం ఉండాలి. అప్పుడే మనకి బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఏఐ వాడి బెటర్ రిజల్ట్స్ అనేది తేగలము. ప్రజెంట్ ఏఐ ట్రెండ్లో సర్వైవ్ అవ్వగలం ఏఐ వాడి వర్క్ చేయడంలో. ఇప్పుడు నేను మీకు ఒక ఫ్రేమ్వర్క్ చెప్తాను. అదే RTCFE ఫ్రేమ్వర్క్ అంటారు. ఇదేంటంటే పర్ఫెక్ట్ ప్రాంప్ట్ రాయాలంటే ఒక ఫ్రేమ్వర్క్ ఫాలో చేయండి. ఇదేంటంటే దీన్ని
ఆర్టీసీఎఫ్ఈ అని పిలుస్తారు. ఇదేంటంటే అందులో ఒక్కొక్కటి ఏంటంటే ఆర్ అంటే రోల్. ఏఐకి ఏ రోల్ ఇస్తున్నారు? ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్, యాక్ట్ యాజ్ ఎ సీనియర్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, యాక్ట్ యాజ్ ఎ సీనియర్ డేటా సైంటిస్ట్, యాక్ట్ యాజ్ ఎ సీనియర్ డేటా ఇంజనీర్. ఇలా ఏఐకి ఒక రోల్ ఇవ్వండి. టీ అంటే టాస్క్. ఏం కావాలి మీకు? ఎటువంటి వర్క్ అసలు ఏం కావాలి మీకు? లైక్ రైట్ ఏ 5 ఈమెయిల్ వెల్కమ్ సీక్వెన్సెస్, రైట్ అబౌట్ డేటా ఇంజనీరింగ్ పైప్ లైన్. ఇలా మీకు ఏం కావాలో టాస్క్ దాన్ని చెప్పండి. కంటెక్స్ట్, సి అంటే కంటెక్స్ట్. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ ఉంది, మై ప్రోడక్ట్ ఈజ్ ఏ సాస్ ఫర్ హెచ్ఆర్ టీమ్స్ ఇన్ ఇండియా అని మీ కంటెక్స్ట్ మొత్తాన్ని దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫార్మాట్, ఎఫ్ ఫర్ ఫార్మాట్. నెక్స్ట్, అవుట్పుట్ ఎలా ఉండాలి, మీకు వచ్చే అవుట్పుట్ ఎలా ఉండాలో కూడా దానికి చెప్పండి. అంటే యూజ్ బుల్లెట్ పాయింట్స్ అని, అండర్ 2200 వర్డ్స్లో ఉండాలని, ఈ ఫార్మాట్లో నాకు అవుట్పుట్ అనేది ఉండాలని క్లియర్గా దానికి మీరు ఇన్పుట్ అనేది ఇవ్వండి. అండ్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏంటంటే మీరు అన్నీ ఇచ్చారు, మీ దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది, సో మీకు నచ్చిన శాంపిల్ ఏదైనా ఉంటే అది కూడా దానికి చూపించండి. సో ఇది హీర్ ఇస్ ద సింపుల్ శాంపిల్ ఈమెయిల్ ఐడి అని చెప్పి మీ దగ్గర పాత ఏమైనా ఈమెయిల్ ఐడి ఉన్నా, ఏమైనా పాత ఫార్మాట్లో ఏమైనా డేటా ఉన్నా దానికి అక్కడ కాపీ పేస్ట్ చేయండి. సో ఈ ఫార్మాట్ యూస్ చేస్తే ఈ 5 ఎలిమెంట్స్తో మీరు రాసే ప్రాంప్ట్ బేసిక్ ప్రాంప్ట్ కంటే ఒక 5 టైమ్స్ పవర్ఫుల్గా ఉంటుంది. సో ఈ ఆర్టీసీఎఫ్ఈ అనే 5 ఎలిమెంట్స్ని మీరు ఫాలో అయితే మీరు ఇచ్చే ప్రాంప్ట్లు చాలా హై లెవెల్లో అండ్ ఎక్కువగా పవర్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్, టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ చెప్తాను. టెక్నిక్ 1 ఏంటంటే స్పెసిఫిక్గా అడగండి, బీ స్పెసిఫిక్. ఇప్పుడు మీరు ఇచ్చే ప్రాంప్ట్ ఈ చాలా స్పెసిఫిక్గాను అండ్ చాలా క్లియర్గాను ఉండాలి. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే ఇందులో చాలా సింపుల్, కానీ ఇది మోస్ట్ పీపుల్ చాలా ఇగ్నోర్ చేస్తారు. ఎలా ఉండాలంటే మీరు ఎప్పుడు అడిగినా సరే ఎప్పుడు ఈ అస్పష్టంగా అడగకూడదు. ఐ మీన్, ఇప్పుడు సగం సగం అడుగుతారు. సో క్లియర్నెస్ లేకుండా మీరు ఎప్పుడు ఏఐని అడగకూడదు, క్వశ్చన్ అడగకూడదు. లైక్ ఇప్పుడు ఏంటంటే ఒక క్లైమేట్ చేంజ్ గురించి రాయి అని అడిగితే ఒక బేసిక్గా ఇస్తుంది ఎస్సే, ఒక బోరింగ్ ఎస్సే ఇస్తుంది. అదే మీరు ఒక క్లియర్గా ఒక కరెక్ట్నెస్తో ఒక స్పెసిఫిక్గా ఏమని అడగాలి, ఇప్పుడు నాకు క్లైమేట్ చేంజ్ గురించి ఒక 300 వర్డ్స్లో రాయి, సింపుల్ లాంగ్వేజ్ వాడు, అండ్ ఫ్యాక్ట్స్ యాడ్ చెయ్యి, అండ్ ఏమైనా యాక్షన్స్ వాళ్ళు చేయగలిగే చెప్పు అని ఒక స్పెసిఫిక్గా క్లియర్గా మీరు మెన్షన్ చేస్తే ఏఐ మీకు ఎగ్జాక్ట్గా మీకు కావాల్సింది ఇస్తుంది. మీరు స్పెసిఫిక్గా ఉన్నంతసేపు ఏఐ బెటర్గా ఉంటుంది. సో మీరు ఏమి ఇచ్చినా సరే ప్రాంప్ట్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, టెక్నిక్ 2. ఇందులో ఏంటంటే ఇప్పుడు మీరు గివ్ కంటెక్స్ట్. ఇప్పుడు ఏం చెప్పాను, ఏఐకి మీరు ఎవరో మీ సిచ్యువేషన్ ఏంటో తెలీదు, మీరు చెప్పకపోతే ఏఐ గెస్ చేస్తుంది. ఆ గెస్ చేయడం వల్ల ఏమవుతుంది, అది యాక్యురేట్గా ఆన్సర్ ఉండదు అండ్ చాలా యూజువల్లీ రాంగ్ అవుతుంది మ్యాక్సిమం టైమ్స్. సో కాబట్టి మీరు ఆల్వేస్ కంటెక్స్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక స్టూడెంట్ అయితే, ఇప్పుడు నేను ఒక ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ని అండ్ నాకు ఎగ్జామ్స్కి ఫార్మా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అండ్ సమ్ హార్ట్ మెడిటేషన్స్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి ఇలా అడుగుతారు. అలా మీరు మీ కంటెక్స్ట్ మీరేంటి, మీ సిచ్యువేషన్ ఏంటి, అండ్ మీకు ఏం కావాలి, మీరు దేని గురించి సెర్చ్ చేస్తున్నారు, ఇలా ఎక్స్ప్లెయిన్ పూర్తిగా చేస్తే అదొక ఫుల్ టైమ్గా మీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ ఓనర్ అయితే, ఇప్పుడు నేను ఒక బిజినెస్ ఓనర్ని, నాకు హైదరాబాద్ స్మాల్ షాప్స్ ఉన్నాయి. సో ఐ మీన్ అండ్ ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి చేయాలి, ఇది ఎలా చేయాలి, స్టెప్స్లో ఇవ్వు అండ్ కంటెక్స్ట్ ఇవ్వండి అని చెప్పి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది బెటర్ వేలో మీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇలా కంటెక్స్ట్ ఇవ్వడం వల్ల ఏఐ రెస్పాన్స్ చాలా పర్సనలైజ్డ్గా వస్తుంది అండ్ ఇది మీకు టైం సేవ్ చేస్తుంది
ఇంకా బెటర్గా పవర్ఫుల్గా కూడా అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ టెక్నిక్ 3 ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్. అంటే ఏంటి ఇప్పుడు ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అంటే ఈ టెక్నిక్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఏంటి, మీకు ఏఐకి మీకు నచ్చిన ఎగ్జాంపుల్స్ చూపించడం, తర్వాత అది సేమ్ స్టైల్లో రాయమని అడగడం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఒక ఎగ్జాంపుల్స్ ఉంటే ఎగ్జాంపుల్స్ దానికి చూపించండి, తర్వాత నాకు ఈ స్టైల్లో కావాలి అని దాన్ని అడిగితే అది మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ అనేది ఇస్తుంది. దీంట్లో కూడా 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి జీరో షార్ట్ ఏంటంటే నో ఎగ్జాంపుల్స్, డైరెక్ట్గా అడగడం. అండ్ సింపుల్ టాస్క్స్ ఇది ఓకే, సింపుల్ టాస్క్ వరకు మీరు డైరెక్ట్గా అడగడం. ఇంకోటి వన్ షాట్, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం. దీంట్లో ఏంటి, ఆ స్టైల్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఫ్యూ షార్ట్, 2 నుంచి ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం. ఇదేంటంటే మీకు ఇలా ఇవ్వడం వల్ల మీకు రైటింగ్, టోన్ మ్యాచింగ్కి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇప్పుడు నాకు నచ్చిన ఒక 2 ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్ ఇచ్చాను నేను, ఏ అండ్ బి అనుకొని. ఇప్పుడు నా ప్రోడక్ట్కి ఒక సేమ్ స్టైల్లో నాకు అవుట్పుట్ ఇవ్వు అని చెప్పి మీరు అడిగితే అది ఎగ్జాక్ట్గా సేమ్ స్టైల్లో ఆ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని మీకు నచ్చిన ఆన్సరు, మీకు కావాల్సిన ఆన్సరు అది ఇస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఆ ఎగ్జాక్ట్ టోను, స్టైలు, లెంత్ ఆఫ్ కాపీ ఇవన్నీ కాపీ చేస్తుంది. సో మీరు ఎగ్జాంపుల్ ఇవ్వడం వల్ల అది ఇంకా బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది. నెక్స్ట్ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. ఇప్పుడు ఈ టెక్నిక్ 4 ఇప్పుడు ఏంటంటే చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి ఈ టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఏఐకి స్టెప్ బై స్టెప్ థింక్ చెయ్యి అని చెప్పినప్పుడు అది కేర్ఫుల్లీ రీజన్ చేస్తుంది. ఇప్పుడు అది కేర్ఫుల్గా మీరు స్టెప్ బై స్టెప్గా మీకు ఆన్సర్ ఇస్తుంది. దీనివల్ల మిస్టేక్స్ తగ్గుతాయి. ఇది ఎంత యూస్ఫుల్ అంటే, ఇప్పుడు మీకు ఒక మ్యాథ్ ప్రాబ్లం ఉంది, బిజినెస్ డెసిషన్స్ ఉన్నాయి, కోడ్ డీబంకింగ్స్ ఉన్నాయి. ఇవన్నిట్లోనూ మీరు యాక్యురసీ డ్రామాటికల్గా ఇంప్రూవ్ అవుతుంది. ఈ స్టెప్ బై స్టెప్ అనేది మీరు ఏఐని స్టెప్ బై స్టెప్గా నాకు థింక్ చేసి చెప్పు అని అడగడం వల్ల. ఇప్పుడు దీంట్లో ఏంటంటే, ఇప్పుడు థింక్ స్టెప్ బై స్టెప్ అని యాడ్ చేయండి, లెట్స్ రీజన్ త్రూ దిస్ అని, షో యువర్ వర్క్ అని, బ్రేక్ దిస్ డౌన్ ఫర్ మీ అని చెప్పి ఇలాంటి ఈ మ్యాజిక్ ఫ్రేజెస్ వాడడం వల్ల సో మీకు బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు నాకు ఒక స్టార్టప్ బిజినెస్ ప్లాన్ చెయ్యి అని అడుగుతాను. అండ్ స్టెప్ బై స్టెప్గా థింక్ చేసి దాంట్లో ఉన్న ప్రాస్ అండ్ కాన్స్ చెప్పు, అండ్ ఫైనల్ డాక్యుమెంటేషన్ కూడా ఇవ్వు అని ఇలా అడిగితే, స్టెప్ బై స్టెప్గా అడిగితే మీకు ఒక పర్ఫెక్ట్ అండ్ పవర్ఫుల్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇలాగా ఏఐని అడిగితే ఒక కన్సల్టెంట్ లాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి మీకు ఆన్సర్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ రోల్ అండ్ పర్సనల్ ప్రాంప్టింగ్. ఇక్కడ ఏంటంటే ఈ టెక్నిక్ యూస్ చేస్తే మీరు ఏఐని ఏ ఎక్స్పర్ట్ అయినా చేయగలరు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒక డాక్టర్ ఇప్పుడు దాన్ని ఏమని చెప్పాలి, ఏఐకి యాక్ట్ యాజ్ ఎ బోర్డ్ సర్టిఫైడ్ ఫిజిషియన్ అంటే యాక్ట్ యాజ్ ఎ ఫిజిషియన్ అని, యాక్ట్ యాజ్ ఎ డేటా సైంటిస్ట్ అని, యాక్ట్ యాజ్ ఎ సీనియర్ డేటా సైంటిస్ట్, సీనియర్ డేటా ఇంజనీర్, యాక్ట్ యాజ్ ఎ మెషిన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్. ఇలా మీరు ఏఐకి ఒక రోల్ ఇస్తున్నారు, ఒక కాపీ రైటర్, ఇలా ఒక రోల్ ఇచ్చి మీరు క్వశ్చన్ అడగాలి. అలా అడగడం వల్ల ఏమైంది, అలా ఇవ్వడం ఏఐకి మీరు ఒక రోల్ ఇవ్వడం వల్ల ఏఐ ఆ ఎక్స్పర్ట్ పర్స్పెక్టివ్తో మీతో మాట్లాడుతుంది. రెస్పాన్స్ అనేది చాలా స్పెసిఫిక్గాను యాక్యురేట్గా వస్తుంది. నెక్స్ట్ టెక్నిక్స్ అంటే ఫార్మాట్ అండ్ ఇటరేషన్. ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు ఫార్మాట్ స్పెసిఫై చేయండి. ఏఐకి ఎగ్జాక్ట్లీ ఏ ఫార్మాట్లో అవుట్పుట్ కావాలో చెప్పండి. ఇప్పుడు ఏంటంటే 3 సెంటెన్స్లో సమ్మరైజ్ చెయ్యి, బుల్లెట్ పాయింట్స్తో రాయి, జేసన్ ఫార్మాట్లో రిటర్న్ చెయ్యి, కంపారిజన్ టేబుల్గా చూపించు, ఫార్మల్ ప్రొఫెషనల్ టోన్లో రాయి. ఇలా ఫార్మాట్ స్పెసిఫై చేయడం వల్ల మీకు ఎక్స్ట్రా ఎడిటింగ్ అవసరం తగ్గుతుంది.
ఇలా చేయడం వల్ల మీకు అది ఇంకా స్పెసిఫిక్గా ఆ ఫార్మాట్, ఆ బుల్లెట్ పాయింట్స్ అని యాడ్ చేయడము, కంపారిజన్ చేయడము, ఇలా మీకు నచ్చిన టోన్లో స్పెసిఫిక్గా ఆన్సర్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఆల్వేస్ ఇటరేట్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రెస్పాన్స్ పర్ఫెక్ట్గా రాదు, సో అది నార్మల్. మీరు ఏం చేయాలి అప్పుడు? స్టెప్ 1, ఇనిషియల్ ప్రాంప్ట్ పంపించండి, రెస్పాన్స్ చదివి రిఫైన్ చేయండి. ఇదేంటంటే ఇది చాలా లాంగ్గా ఉంది, షార్ట్ చెయ్యి అని చెప్పండి. తర్వాత ఏమైంది, పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చే వరకు కంటిన్యూ చేయండి. ఇలా ఈ ప్రాంప్ట్స్ని సేవ్ చేసుకొని పర్సనల్ ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుంది, ఆ ప్రాంప్ట్స్ అనేది ఇటరేట్ అయ్యి పైదాంతో కంటిన్యూ అయ్యి మీకు చివరిలో బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇలా మీకు ప్రాంప్ట్స్ ఏమున్నా సరే సేవ్ చేసి పెట్టుకోండి. ఒక పర్సనల్ ప్రాంప్ట్ లైబ్రరీ బిల్డ్ చేసుకొని అందులో సేవ్ చేసుకోండి. ఇదేంటంటే మీకు ఒక తర్వాత బెస్ట్ ఒక ప్రొడక్టివిటీ అసెట్గా మారుతుంది ఇలా చేయడం వల్ల. నెక్స్ట్ రియల్ వరల్డ్ యూస్ కేసెస్. ఇప్పుడు నిజ జీవితంలో ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అసలు రియల్ లైఫ్లో ఎక్కడ వాడతారు? ఇప్పుడు మీరు కంటెంట్ రైటింగ్ అనుకోండి, కంటెంట్ రైటింగ్, బ్లాగ్స్ రాస్తారు, యూట్యూబ్ స్క్రిప్ట్లు, సోషల్ మీడియా, ఈమెయిల్స్ అన్నీ ఏఐతో రాస్తున్నారు. చాలామందికి ఐడియా వచ్చి ఉండిద్ది ప్రజెంట్. ఇవన్నీ ఏఐతో చేస్తున్నారు. కోడింగ్ ఫిక్స్, ఇప్పుడు కోడింగ్లో ఏఐ లేకుండా ఎవరు కోడ్ చేయట్లేదు. సో బగ్ ఫిక్స్ చేయడానికి, ఫంక్షన్స్ రాయడానికి, కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి డెవలపర్స్ డైలీ వాడుతున్నారు. అండ్ బిజినెస్లో, ఎడ్యుకేషన్లో, డిజైన్లో, హెల్త్ కేర్లో, ఇలా అన్నీ ఇది ఒక ఇన్ఫైనైట్ యూస్ కేసెస్తో ఉన్న స్కిల్ ఉంది. ఇప్పుడు ఏ స్కిల్ అయినా సరే ఏ వాడుతున్నారు, నేర్చుకోవడానికి, కొత్తగా చేయడానికి, డిజైనింగ్లో, ఇలా ప్రతి స్కిల్లోనూ మీరు బెటర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంటేనే ఆ స్కిల్లో మీరు ఏం నేర్చుకోవాలనుకున్నా సరే బెటర్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. మీరు ఇంకా ఈజీగా అండ్ స్పీడ్గా, క్విక్గా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ వర్సెస్ పవర్ఫుల్ ప్రాంప్ట్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఒక వీక్గా ఇప్పుడు మీరు ఒక ఏఐకి నా రెజ్యూమ్ బెటర్ చెయ్యి అని సింపుల్గా ఇచ్చారు, అది చాలా జనరిక్ ఆన్సర్ ఇస్తుంది. అదే మీరు ఇప్పుడు యాక్ట్ యాజ్ ఎ సీనియర్ హెచ్ఆర్ కన్సల్టెంట్, నా ప్రొడక్ట్ నా రెజ్యూమ్ రివ్యూ చెయ్యి అండ్ సమ్మరైజ్ సెక్షన్ రైట్ చెయ్యి, లీడర్షిప్ మరియు మెట్రిక్స్ హైలైట్ చెయ్యి. ఇలా మీరు ఒక 4 లైన్స్ కంటే 4 లైన్స్ అలా 4-5 లైన్లు ఇస్తే అది ఇంకా బెటర్గా మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ ఇలా బెటర్ ఏదైనా ఒక బెటర్గా మీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇలా డిఫరెంట్ కేసెస్లో మీరు ఉంటుంది. ప్రాంప్ట్ అనేది సింపుల్గా సింగిల్ లైన్లో ఇలా చెయ్యి, మార్కెటింగ్ ఐడియాస్ ఇవ్వు, రెజ్యూమ్ ప్రిపేర్ చెయ్యి, ఇలా సింపుల్గా ఉండకూడదు. ఎక్స్ప్లెయిన్ సంథింగ్ లైక్ దిస్ మెషిన్ లెర్నింగ్ ఇలా ఉండకూడదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా సరే నాకు ఈ టాపిక్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి, యాక్ట్ యాజ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ అని, సీనియర్ డేటా ఇంజనీర్ అని, యాక్ట్ యాజ్ ఏ డేటా సైంటిస్ట్ అని, ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్ క్లియర్లీ స్టెప్ బై స్టెప్ అండ్ గివ్ మీ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ పైప్లైన్. ఇలా మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తే అది మీకు పర్ఫెక్ట్గా అవుట్పుట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ మీరు చాలామంది ఈ చేసే మిస్టేక్స్, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏఐకి ఒక ప్రాంప్ట్ ఇవ్వడంలో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఇప్పుడు మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏంటంటే చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా వ్యాగ్గా అడుగుతారు. అంటే ఏంటి, చాలా క్లియర్గా అడగరు, స్పెసిఫిక్ డీటెయిల్స్ యాడ్ చేయకుండా జస్ట్ సింపుల్గా అడుగుతారు. అలా అడగకూడదు, స్పెసిఫిక్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ ఒకేసారి చాలా క్వశ్చన్స్ అడుగుతారు, అలా కూడా కాదు, 1 by 1 అడగండి. ఇప్పుడు మీకు డౌట్స్ ఉన్నాయంటే ఒక క్వశ్చన్లో దాని స్పెసిఫికేషన్ మెన్షన్ చేయండి. అంతేగాని 4-5 క్వశ్చన్స్ని కలిపి ఒకే ప్రాంప్ట్గా ఇస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. అది కూడా మీకు పర్ఫెక్ట్ ఆన్సర్, ఎఫెక్టివ్ ఆన్సర్ అనేది ఇవ్వలేదు. ఒక క్వశ్చన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఒక టాస్క్ కంప్లీట్గా అడగండి, ప్రతి టాస్క్ని సెపరేట్గా అడగండి. అండ్ ఫస్ట్ రెస్పాన్స్తో సాటిస్ఫై అయిపోవడం. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక ఫస్ట్ రెస్పాన్స్ వస్తే ఓకే ఫిక్స్ అయిపోతారు,
కానీ దాన్ని ఏం చేయాలి, ఆల్వేస్ రిఫైన్ చేయండి అండ్ రిటరేట్ చేయండి, మళ్ళీ అడగండి, ఇంకా బెస్ట్ రెస్పాన్స్ కోసం ట్రై చేయండి, మీకు బెస్ట్ సాటిస్ఫై అయ్యేదాకా బెస్ట్ ఇచ్చేదాకా దాన్ని ఇటరేట్ చేస్తూ ఉండండి. అప్పుడు మీకు బెటర్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. అండ్ కంటెస్ట్ ఇవ్వకపోవడం, చాలామంది చెప్పినట్టే ఇందాక చెప్పాను, మీరు మీరు కంటెక్స్ట్ సరిగ్గా ఇవ్వరు, మీరు ఎవరో గోల్ ఏంటో, మీకు ఏ టాస్క్ మీద వర్క్ చేయాలి, మీ అవుట్కమ్ ఎలా ఉండాలి, ఇవన్నీ స్పెసిఫై చేయకపోవడం వల్ల కూడా అది కూడా ఒక మిస్టేక్ ఇందులో. అండ్ ఫార్మాట్ స్పెసిఫై చేయకపోవడం. అండ్ ఏంటంటే ఇప్పుడు మీకు ఫార్మాట్ అనేది స్పెసిఫై చేయరు, లైక్ లిస్ట్, టేబుల్, పారాగ్రాఫ్, ఇవేమి క్లియర్గా చెప్పకపోవడం, అవన్నీ క్లియర్గా చెప్పండి. నెక్స్ట్ ఫార్మాటింగ్ టు స్పెసిఫై ఫార్మాట్, ఫార్మాటింగ్ స్పెసిఫై చేయకపోవడం, ఫర్గెటింగ్ టు స్పెసిఫై. అండ్ యూజింగ్ ఎమోషనల్ ఆర్ రూడ్ లాంగ్వేజ్, ఇది కూడా ఒకటి. ఇప్పుడు ఏంటంటే చాలామంది రూడ్గా ఎమోషనల్ లాంగ్వేజ్ వాడతారు, అలా వద్దు, క్లియర్గా న్యూట్రల్ ప్రొఫెషనల్గా రాయండి, ఏం రాసినా సరే ప్రొఫెషనల్గా అడగాలి. అండ్ నాట్ సేవింగ్ సక్సెస్ఫుల్ ప్రాంప్ట్స్. ఇప్పుడు ఒక ప్రాంప్ట్ లైబ్రరీ మెయింటైన్ చేయండి, మీకు సక్సెస్ఫుల్గా మీకు బెస్ట్ ఆన్సర్ ఇచ్చిన ప్రతి ప్రాంప్ట్ని సేవ్ చేసి పెట్టుకుని ఆ ప్రాంప్ట్ లైబ్రరీలో సేవ్ చేసి పెట్టుకోండి. సో మీకు ఇలా చేయడం వల్ల మీరు ఒక ఎక్స్పర్ట్ అవుతారు నెక్స్ట్ టైం. ఈ 7 మిస్టేక్స్ అవాయిడ్ చేసుకోండి, మీకు బెటర్ రిజల్ట్స్ అనేది బై ప్రాక్టీస్ అనేది ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. టూల్స్ టు ప్రాక్టీస్ ప్రాంప్టింగ్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు చాలామందికి తెలుసు, మనం ఎక్కువగా యూజ్ చేసుకునే టూల్స్ ఉన్నాయి, అదేంటంటే క్లాడ్ అని, చాట్ జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీ, ఓపెన్ ఏఐ, ప్లేగ్రౌండ్, ఇలా చాలా ఉన్నాయి. మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు ఆంథ్రోపిక్ వస్తే మీకు లాంగ్ ఫాము, ఇందులో కోడింగ్కి, ఈ టాస్క్లకి క్లౌడ్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చాట్ జీపీటీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ చాట్ జీపీటీ యూస్ చేస్తాం, అందులో బిగినర్స్కి చాలా బాగుంటుంది, జనరల్ రైటింగ్కి చాలా బాగుంటుంది. జెమినీ కూడా, పర్ప్లెక్సిటీ, ఇలాంటి అన్ని టూల్స్ చాలా ఉన్నాయి, వీటిలో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రీ టైర్ యూస్ చేసుకొని. అది నెక్స్ట్ కీ టేక్అవేస్ అంటే ఇప్పుడు ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది నేర్చుకున్నాము. వాట్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని, RTCFE ఫ్రేమ్వర్క్ ఫాలో చేయడం ఎలాగో నేర్చుకున్నాము. రోలు, టాస్క్, కంటెక్స్ట్, ఫార్మాట్, ఎగ్జాంపుల్, ఈ ఫార్మాట్లో ప్రాంప్ట్ ఇవ్వాలని నేర్చుకున్నాము. నెక్స్ట్ ఆల్వేస్ ఇటరేట్ చేయమని చెప్పాను. కంటెక్స్ట్ ఇస్ కింగ్, కంటెక్స్ట్ ఇవ్వండి. అండ్ సక్సెస్ఫుల్ ప్రాంప్ట్స్ని సేవ్ చేసుకోండి. అండ్ ఇవి సేవ్ చేసుకోండి. అండ్ ఇవి ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము. సో ఇదైతే ఈరోజు వీడియో, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద ఏఐతో మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి బెస్ట్ వేలో అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో మీకు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇంకా బెటర్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.